Hi everyone. Today I want to talk about something very real. లైఫ్లో మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠాలు. వెదర్ యు ఆర్ మ్యారీడ్, నాట్ మ్యారీడ్, ఆర్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, లైఫ్ టీచెస్ ఎవ్రీ వన్. బట్ ది క్వశ్చన్ ఈజ్, ఆర్ వీ లెర్నింగ్? లైఫ్ అంటే మనం అనుకున్నట్టు జరగదు కదా. మనం ప్లాన్ చేస్తాం, కానీ లైఫ్ వేరే ప్లాన్ చూపిస్తుంది. సమ్ పీపుల్ గెట్ మ్యారీడ్ ఎర్లీ, సమ్ గెట్ మ్యారీడ్ లేట్, సమ్ పీపుల్ హ్యావ్ చిల్డ్రన్, సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, some people settle fast, some take time. But one thing is common, everyone has struggles. So first lesson is, don't compare your life with others. వాళ్ళు ఇలా అన్నారు, నా లైఫ్ ఇలా ఉంది, వాళ్ళు చాలా బాగున్నారు, నేను హ్యాపీగా లేను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలా కంపేర్ చేస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఎవ్రీవన్ హ్యాజ్ ఏ డిఫరెంట్ జర్నీ. మన టైం మన దగ్గరికే వస్తుంది. సెకండ్ లెసన్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. చాలామంది అనుకుంటారు పెళ్ళైతే లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పి. బట్ నిజం ఏంటంటే మ్యారేజ్ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. అది సొల్యూషన్ కాదు, నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మ్యారేజ్ తర్వాత కూడా ఛాలెంజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ కావాలి. థర్డ్ లెసన్, బీయింగ్ సింగిల్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. పెళ్ళి కాకపోతే సొసైటీ ప్రెజర్ ఉంటుంది అనమాట. పెళ్ళి చేసుకో అని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి చాలా. బట్ బీయింగ్ సింగిల్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఇట్స్ జస్ట్ ఏ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. యూజ్ దట్ టైమ్ టు గ్రో, టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఫోర్త్ లెసన్ వచ్చేసి, హ్యావింగ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు లేకుండా లైఫ్ ఇన్కంప్లీట్ అని చెప్పి. నాకైతే అది రాంగ్ అనిపిస్తుంది. అది నిజం కాదు. లైఫ్లో హ్యాపీనెస్కి చాలా వేస్ ఉంటాయి. చిల్డ్రన్ ఒక పార్ట్ మాత్రమే, ఎంటైర్ లైఫ్ కాదు. పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తాను చెప్పండి? హాస్పిటల్కి తిరిగి, ఎందుకు హాస్పిటల్కి తిరిగేది అంటే పక్కన వాళ్ళు, బయట వాళ్ళు ప్రెజర్ వల్లే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫోర్త్ లెసన్ వచ్చేసి, రెస్పెక్ట్ ఎవ్రీవన్ సిచ్యువేషన్. మీకు ఒకవేళ పెళ్ళైతే పెళ్ళి కాని వాళ్ళని ప్లీజ్ జడ్జ్ చేయకండి. మీకు పిల్లలు ఉంటే పిల్లలు లేని వాళ్ళని జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే అది చాలా హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నమాట. వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలియకుండా మనం ఒకరిని ఒక మాట అనకూడదు. సిక్స్త్ లెసన్ వచ్చేసి, లెర్న్ టు అడ్జస్ట్ బట్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. ఎస్పెషల్లీ మ్యారేజ్ లైఫ్లో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ కంప్లీట్లీ అడ్జస్ట్ అవ్వకూడదు. నన్ను అడిగితే మన ఐడెంటిటీ మనం మెయింటైన్ చేసుకోవాలి. సెవెంత్ లెసన్ వచ్చేసి, కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. రిలేషన్షిప్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం కమ్యూనికేషన్ లేకపోవడం. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, మన ఫీలింగ్స్ని, ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవాలి. ఎయిత్ లెసన్ వచ్చేసి, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ హ్యాపీనెస్. మన హ్యాపీనెస్ మన రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మంచిది, కానీ లేకపోతే మీరు ఇన్కంప్లీట్ కాదు, హ్యాపీగా ఉండాలి. నైన్త్ లెసన్ వచ్చేసి, సొసైటీ విల్ ఆల్వేస్ టాక్. మనం ఏమి చేసినా కానీ పీపుల్ విల్ టాక్. మనం తప్పు చేసినా మాట్లాడుకుంటారు, రైట్ చేసినా మాట్లాడుకుంటారు. సో స్టాప్ లివింగ్ ఫర్ అదర్స్, స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్స్. మన కోసం మనం బతకాలి. 10th లెసన్ వచ్చేసి, బీ స్ట్రాంగ్ మెంటల్లీ.
మనం మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. లైఫ్ ఈజీ కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, ప్రాబ్లమ్స్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. 11th లెసన్ వచ్చేసి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఫినాన్షియల్గా మనకు మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు, గర్ల్స్, ఉమెన్స్ అందరికీ ఓన్ మనీ అంటే ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి సెక్యూరిటీగా కూడా ఉంటుంది. 12th లెసన్ వచ్చేసి డోంట్ రష్ లైఫ్. నా ఏజ్ అయిపోతుంది, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, నాకు అసలు టైమే ఉండట్లేదు, టైం అంతా గడిచిపోతుంది అనే టెన్షన్స్ మనకొద్దు. ఆ టెన్షన్స్ పడకూడదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ ది రైట్ టైం. 13th లెసన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. ప్రతి చిన్నదానికి మెంటల్గా ఆలోచించకూడదు, ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఓవర్ థింకింగ్ అయితే తగ్గించుకోవాలి. మన మీద మనం ప్రెషర్ పెట్టుకోకూడదు. ఓవర్ థింకింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. మనం అప్పుడు డిప్రెస్ అయిపోతాము, ఏ పనులు చేయబుద్ధి అవ్వదు. 14th లెసన్ బీ గ్రేట్ఫుల్. మన దగ్గర ఉన్నదానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ హ్యాపీనెస్ని పెంచుతుంది అన్నమాట. నా దగ్గర ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని మనం ఆలోచించుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. లేని వాటిని గురించి ఆలోచించుకుంటే నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాము. 15th లెసన్ వచ్చేసి లవ్ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. మన మీద మనకి లవ్ ఉండాలి. ఎందుకంటే మనమే మనకి వాల్యూ ఇవ్వకపోతే ఇంకెవ్వరు ఇవ్వరు. ఫైనల్లీ లైఫ్ పర్ఫెక్ట్ కాదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన జర్నీ డిఫరెంట్ కానీ మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో మ్యారేజ్ అయినా కాకపోయినా, కిడ్స్ ఉన్నా లేకపోయినా, మీ లైఫ్ని, మన లైఫ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు చనిపోతామో తెలీదు. చాలా చిన్ని లైఫ్ కాబట్టి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే హ్యాపీనెస్ సిచ్యువేషన్లో ఉండదు, ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ సెట్. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు, మన భర్త కూడా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చి టైర్డ్ అయ్యి వస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు మనల్ని హ్యాపీగా ఉంచుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే ఇల్లు కూడా కొంచెం నీట్గా ఉంచితే వాళ్ళకి రాగానే కొంచెం మనశ్శాంతిగా, పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నాకు తెలుసు, పిల్లలున్న ఇల్లు చాలా కష్టమే నీట్గా ఉంచడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ.